జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామనామ మహిమను తెలిపే రామనామ సంకీర్తనలో ఒక్కో వీడియోలో 2 కీర్తనలు వాటి భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే చిన్నపిల్లలకు నేర్పించండి. వాక్శుద్ధి కలిగి ఉత్తమంగా జీవిస్తారు, జ్ఞానం కలిగి చురుకుదనంగా ఉంటారు, విద్యలో రాణిస్తారు. ఆ దైవానుగ్రహము, ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాహి కృష్ణాయ అనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, ఆలుబిడ్డల సౌఖ్యమున కన్నా అధికమైనది రామనామము. నిండు సభలో జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చి దుశ్శాసనుడు వస్త్రాలను తొలగిస్తున్న సమయంలో ఆ కృష్ణస్వరూపమైనటువంటి రామనామాన్ని పలికి రక్షింపబడి తరించినది ద్రౌపదీదేవి. తెలిసి కానీ తెలియక కానీ రామనామాన్ని పలికిన జనులు జ్ఞానాన్ని పొంది ఇహమందు సంసారంలో ధర్మంగా జీవిస్తూ బాలుబిడ్డలను సంతోషంగా ఉంచుతూ వైరాగ్య భావన పొంది భార్యా పిల్లల కంటే అధికమైనది రామనామమే అని తెలుసుకొని వైరాగ్య భావన చెంది ఆ రామనామమే మనకు శరణ్యం అని భావించేటటువంటిది రామనామ మహిమ. అందుకే రామనామము రమ్యమైనది. మీరు సనాతనులైతే రామనామాన్ని పలకండి, 10 మందికి పంచండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అన్య మతస్థులకు మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత మాతను గౌరవించి హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడి నిలబెట్టండి. జై శ్రీరామ్.